రెడ్డిక రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రజల సంక్షేమాన్ని విస్తృతంగా అమలు చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని రాష్ట్ర గనులు భూగర్భ వనరుల ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గంలో గడప గడపకు టీడీపీ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా నూరుద్దీన్పేటలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ప్రజలను నేరుగా కలిసి ప్రభుత్వం 2 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. ప్రజలు ప్రభుత్వ పనితీరుపైన సంతృప్తి వ్యక్తం చేయడం ఆనందంగా ఉందని అన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవటమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. అభివృద్ధి సంక్షేమాన్ని సమపాళ్లలో అమలు చేస్తూ ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఫలాలు చేరేలా కృషి కొనసాగుతోందని తెలిపారు. దాదాపు 175 స్థానాలకి 164 స్థానాలు గెలిచి అధికారం చేపట్టి 2 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు దాదాపు 95% పూర్తి చేసుకున్నాం. ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్న రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చినటువంటి సూపర్ 6 కానీ అలాగే అనేక కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. మరి ఈ 2 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించే దానికోసం ఇవాళ కూటమి ప్రభుత్వం నాయకులు, అటు జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ నాయకులు ఇంటింటా ప్రచారం చేస్తూ కూటమి విజయాల్ని ప్రజలకు తెలియజేస్తూ ఈ రోజు నుంచి ప్రారంభించుకోవడం జరుగుతోంది. ప్రతిరోజు 2 గంటల పాటు ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు కూడా ప్రతి ఇంటిని టచ్ చేసి వాళ్ళతో మమేకం అవ్వాలనేదే ఈ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపుకి ఈరోజు పార్టీ యంత్రాంగం మొత్తం కూడా పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు మచిలీపట్నం నియోజకవర్గంలో ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా ఈ కార్యక్రమాలు స్టార్ట్ చేశారు. 34 పంచాయతీల్లో అలాగే 50 డివిజన్లో కూడా ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. బూత్ వారీగా మొత్తం కూడా సిస్టంలోనే అటెండెన్స్ చేసుకుంటూ ఆన్లైన్లో మరి ఎప్పటికప్పుడు మైటీడీపీ యాప్లో డాష్ బోర్డ్లో ఎంటర్ చేసుకుంటూ ముందుకెళ్తాం. ఎందుకంటే అందరికీ తెలుసు, గత వైసీపీ ప్రభుత్వంలో కనీసం ఎవరికి చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితి. ఎవరన్నా సమస్య ఉంది, బాధ ఉందని చెప్పి బయటకు వచ్చి మాట్లాడితే ఇమీడియట్గా వాళ్ళ మీద దాడులు చేయటము, దౌర్జన్యం చేయటము, కేసులు పెట్టడము, చాలా ఇబ్బందులు పెట్టి పథకాలు ఏమైనా వస్తుంటాయి అన్నీ కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి చూసాం. కానీ వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో ప్రతి వారం మేము గ్రీవెన్స్ కండక్ట్ చేస్తున్నాం. ఎమ్మెల్యే స్థాయిలో అలాగే జిల్లా స్థాయిలో అవన్నీ కూడా తీసుకుని, అర్జీలన్నీ కూడా తీసుకుని పరిష్కారం చేసుకుని ముందుకెళ్తున్నాం. మరి ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు వివరిస్తూ, ఎందుకంటే వాళ్ళ మనందరికీ తెలుసు, మన రాష్ట్రానికి వచ్చే ఆదాయం జీతాలకే సరిపోతుంది. ఉద్యోగస్తుల జీతాలకి, అదేవిధంగా రిటైర్ అయిపోయినటువంటి ఎంప్లాయీస్కి పెన్షన్లకే 91% ఖర్చు అయిపోతుంది. ఒక పక్క పథకాలు అమలు చేస్తూ, ఒక పక్క మరి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఇవాళ చూసాం. గ్రామాన మరి గుంటలు లేకుండా రోడ్లన్నీ వేయటమే కాకుండా కొత్త రోడ్లు కూడా వేసాం. అలాగే పట్టణాల్లో కూడా పారిశుద్ధ కార్యక్రమాలు మొత్తం కూడా డ్రైనేజీలు కానీ, మంచినీళ్ళ సదుపాయాలు కానీ అన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఒక పక్క పరిశ్రమలు తీసుకొస్తాం, ఉపాధి అవకాశాలు కల్పించాలి, 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాలను కూడా చేసుకుంటూ ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అవన్నీ కూడా ప్రజలకు వివరించాలనే లక్ష్యంతో 45 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని చేసుకెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటి ముందుకు వస్తారు. మీరు కూడా వారికి సహకరించి మరి అందరం కలిసి అందరి భాగస్వామ్యంతో రాబోయే 3 సంవత్సరాల మరింత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేసుకుని ముందుకెళ్ళడానికి మీరందరూ కూడా తోడుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమం పాల్గొన్న ఈరోజు మచిలీపట్నం 34 డివిజన్లో మరి నేను రావడం జరిగింది. ఇక్కడ పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు ఉంటారు. వాళ్ళందరూ కూడా చాలా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలు, ముఖ్యంగా 4, 5, 6 ఉన్న పిల్లలు కూడా ముస్లిం కుటుంబాల్లో ఉన్నారు. వాళ్ళందరికీ వస్తుందని చెప్పి వాళ్ళు హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే ఉచిత బస్సు ప్రయాణం వాళ్ళు కూడా మరి బస్సు ఉపయోగించుకోవాలని చెప్తున్నారు. గ్యాస్ సిలిండర్లు దాని తాలూకా డబ్బులు కూడా వచ్చినాయి అని చెప్తా ఉన్నారు. పరిపాలన చాలా బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.